నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ 2019 నుంచి 2024 మధ్య వరకు చిత్తూరు ప్రాంతం మొత్తం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధీనంలో ఉండేదని చెప్తూ ఉంటారు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వ భూములను వందల ఎకరాలను ఆయన ఆధీనంలోకి చేకూర్చుకున్నారని కూడా చెప్తుంటారు. మరి ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి అనుచరులు కూడా దాదాపు 15 కోట్ల విలువైనటువంటి భూములను తమ పేరిట, తమ కుటుంబ సభ్యుల పేరిట, పెద్దిరెడ్డి గన్మెన్ భార్య పేరిట మార్చుకున్నారట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయం వెలుగులోకి చూసింది. అసలు పరిణామాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి వచ్చే ఎక్కువ విన్నపాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. మరి 2019 నుంచి 2024 మధ్య జరిగినటువంటి ఈ భూ కబ్జాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టి ఎక్కువగా ఆరా తీయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరి ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి అనుచరులు చేసినటువంటి భూ కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 15 కోట్ల విలువైన 8 ఎకరాల భూమిని వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు పైన, పెద్దిరెడ్డి గన్మెన్ భార్య పైన ఇలా రాయించుకోవడం ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా ఆ రోజుల్లో 2024 జూన్ 12 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టగానే కొన్నాళ్ళకి మదనపల్ల సబ్ కలెక్టర్ ఆఫీస్ రికార్డ్ రూమ్ దహనమైంది. 2500 ఫైళ్లు దగ్ధమైనవి. ఆ దగ్ధమైన ఇష్యూ మీద ఆర్డీఓలు అందరూ సస్పెన్షన్కి గురయ్యారు, అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా కేసు విచారణ జరుగుతూ ఉంది. ఆ రోజుల్లో ఏమనేవాళ్ళు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ ప్రాంతంలో విపరీతమైన భూ అక్రమాలకు పాల్పడ్డాడు, అతని అనుచరులు చేసిన ఈ భూ యజ్ఞం ఫైళ్లు మొత్తం ప్రభుత్వం మారింది కాబట్టి ఆ వివరాలు ఎక్కడ వెలుగులోకి వస్తాయా అని చెప్పనే ఉద్దేశంతో ప్రభుత్వ రికార్డు రూమ్ను వాళ్లే ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారు అని చెప్పని కేసు నమోదైంది. రీసెంట్గా ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్న మాధవరెడ్డి అనే అతను, అట్లాగే ముని తుకారాం, వాళ్ళిద్దరూ బెయిల్ కోసం అని చెప్పని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు కూడా 2500 ఫైళ్లని తగలబెట్టిన వాళ్ళకి బెయిల్ ఇవ్వాల్సిన నష్టం లేదు, మీరు వెళ్ళి ముందు సరెండర్ కండి అని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ వాళ్ళ ముందు జాగ్రత్త చూడు. ఒకవేళ రేపు ఎప్పుడైనా వివరాలు వెలుగులోకి వస్తే వాటి మీద విచారణకు ఆదేశిస్తారు అని చెప్పని ముందస్తు జాగ్రత్తగానే రికార్డు రూమ్ తగలబెట్టేశారు. ఎందుకు తగలబెట్టారు ఇప్పుడు చూడు. ఇప్పుడు ఆయన ప్రాంతంలో ఆయన చేసిన భూ అక్రమాలన్నీ వెలుగులోకి రాకుండా ఉంటాయని చెప్పని రికార్డు రూమ్ తగలబెట్టారు. ఇప్పుడు చిత్తూరులో చేసిన అక్రమాలు వెలుగులోకి వచ్చినాయి. ఇలా వెలుగులోకి రాకుండా ఉండటం కోసం తగలబెట్టింది వాళ్ళ రోజున. ఇవాళ ఆయన అనుచరులు యాదమరి మండలంలో కాంట్రాక్ట్ సర్వేయర్గా పనిచేశాడంట ప్రేమ్ కుమార్ అని చెప్పని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు. ఈ ప్రేమ్ కుమార్ వైఫ్ సల్మా, ఆవిడ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్, వైసీపీ. అంటే ఆమె వైసీపీ కార్పొరేటరు, ఇతను ప్రభుత్వ సర్వేయర్ ముసుగులో ఉన్న వైసీపీ అభిమాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు. వీళ్ళే కాంట్రాక్ట్ సర్వేయర్లుగా ఉన్నారు. ప్రభుత్వం సమగ్ర సర్వే చేపిస్తూ ఉంది. ఈ చేపించే క్రమంలో ఏ ఏరియా, ఏ సర్వే నెంబరు, నేచర్ ఆఫ్ ల్యాండ్ అంటే ల్యాండ్ యూటిలైజేషన్ అంటారు, అది ప్రభుత్వ భూమా, ప్రైవేటు భూమా, లేదు ఏదైనా బయో కన్జర్వేషన్ జోన్లో ఉందా, రిక్రియేషన్ జోన్లో ఉందా, తర్వాత ఎండోమెంట్ భూమా, ఇనాం భూమా, ఏమనేది ఆ వివరాలు వాళ్ళకి తెలుస్తాయి కదా సర్వే రికార్డ్స్ ప్రకారం. దాంతో వడ్డించేవాళ్ళు వాళ్ళే, కడబంతునున్నా అందుతుంది అని చెప్పని వాళ్ళే సర్వేయర్లు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి సమీపంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లో సుమారుగా ఎకరం 2 కోట్లకు పైగా ఖరీదున్న ఒక 7 ఎకరాల మీద వీళ్ళకి కనుబడింది. ప్రభుత్వ భూమి, ఇంకెవరిదైనా ప్రైవేటు భూమి జోలికెళ్తే వాళ్ళు కొంచెం రెసిస్ట్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళైతే వీళ్ళని అడ్డుకుంటారు. చాలామంది బలహీనుల భూములు కొట్టేశారు. కానీ అసలు ప్రైవేటుతో ఎందుకులే, ప్రభుత్వ భూమి ఉంది కదా, నోరు వాయిలేంది, దాన్ని కొట్టేద్దామని చెప్పని వీళ్ళకి కనుదనమే పడింది. ఈ వినోద్ కుమారు సర్వే నెంబర్ 355, అది ఆ 355/3 అని చెప్పని ఇతని భార్య సల్మా, ఆవిడ వైసీపీ కార్పొరేటరు, ఆమె పేరిట ఒక ఎకరం 76 సెంట్లు ఆమె పేరు మీద ఆన్లైన్లో ఎక్కించుకున్నాడంట. ఆ పక్కనే ఇంకొక గ్రామ సచివాలయ సర్వేయర్ వినోద్ కుమార్, అతని అత్త పేరిట
గులామీ బేగం అంటాం పేరు. ఇక్కడ ఈ ఇద్దరి మధ్య ఒక సారూప్యత గమనించు. ఇతని భార్య పేరు సల్మా, అతని అత్త పేరు బేగం. అంటే ఈ వినోద్ కుమారు అత్తగారు ముస్లిమ్సే, ఇతని భార్య తాలూకా వాళ్ళు ముస్లిమ్స్ అని అర్థమవుతుంది మనకి. బహుశా నేను అనుకుంటే వీళ్ళిద్దరు తోడలు అయి ఉంటారేమో అనుకుంటున్నా. కాబట్టే మరి ఈ వినోద్ కుమారు, మరి ఈ పనిమాల ప్రేమ్ కుమారు ఈ వినోద్ కుమార్ని కూడా పిలిచి ఎకరం 76 సెంట్లు అతని పేరు మీద సర్వే నెంబర్ 355-3 అని చెప్పని దాన్ని సబ్ డివిజన్ చేసి అతని పేరు మీద ఆన్లైన్లో ఎక్కించుకున్నాడు. ఇతని పేరు మీద ఒక ఎకరం 66 సెంట్లు. తర్వాత వీళ్ళిద్దరికి సన్నిహితుడు అంట చంద్రశేఖర్ అని చెప్పని, అతను భార్య పేరు రూప, ఆమె పేరు మీద ఒక ఎకరం 26 సెంట్లు ఎక్కిచ్చారు. మరి ఇవన్నీ ఎక్కిస్తుంటే ఉత్తగా వీళ్ళని ఎందుకు ఎక్కించుకొని ఇస్తారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మెన్ భాస్కర్ రెడ్డి, ఆ భాస్కర్ రెడ్డి అతని భార్య పేరు మీద, అంటే కుమారి ఆమె పేరు మీద 2 ఎకరాల 41 సెంట్లు ఎక్కిచ్చాడంట. అంటే ఇక్కడ ఏంటి, సార్ మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి, సార్ తోటి ఉండే వ్యక్తి గన్మెను, అతన్ని పట్టుకున్నారు వీళ్ళు. మేము ఇక్కడ ఉంది, దీన్ని నలుగురం కలిసి భోంచేద్దాం, కోట్ల రూపాయలు మేము తలా కొద్దిగా తీసుకుంటాం, నీకు కొంచెం ఎక్కువ ఇస్తాం, రేపు ఏదైనా ఇష్యూ అయితే సార్ దగ్గర నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి సార్ ద్వారా అని చెప్పని ఇతను కూడా చెప్తాడు. పొద్దాక నేను సార్ తోటే ఉంటా కదా, నేను చూసుకుంటాలే. వాళ్ళకి రెవెన్యూ పరిజ్ఞానం ఉంది. ఇతను మంత్రి గన్మ్యాను, ఆ మంత్రి కొడుకేమో ఎంపీ, అక్కడ మంత్రి తమ్ముడేమో పక్కనే ఉన్న తమ్మడపల్లి ఎమ్మెల్యే. పైగా మంత్రి సంగతి చూస్తే ఆయనే 918 ఎకరాల మఠం భూములు కొట్టేశాడు. అలా కొట్టేయడమే కాదు, అసలు తిరుపతి చుట్టుపక్కల చిత్తూరు జిల్లాలో కొన్ని 100 ఆస్తులు సమకూర్చుకున్నాడు. ఆఖరికి ఇతని నామినేషన్ ఫామ్లో ఇతని కుటుంబాస్తులు సమగ్రంగా మెన్షన్ చేయలేదు అని చెప్పని ఈయన మీద ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఈయన మీద హైకోర్టులో కేసు ఫైల్ చేశాడు. ఆ ఫైల్ చేసిన కేసులో ఎన్ని ఆస్తులు మెన్షన్ చేయలేదని చెప్పని హైకోర్టు దృష్టికి తెచ్చారో తెలుసా? సహజంగా ఆస్తులు అఫిడవిట్ ఇస్తారు, ఇచ్చినప్పుడు అందులో కొన్ని ఆస్తులు మెన్షన్ చేసి ఉంటారు. చేయకుండా వదిలేసిన ఆస్తులు 142 ఆస్తులు, అవి కూడా ఇతని సతీమణి పేరు మీద ఉన్న ఆస్తులు. అంటే ఇతని సతీమణి పేరిటే 142 ఆస్తులు ఇంకా మెన్షన్ చేయలేదు అంటే ఎన్ని మెన్షన్ చేసి ఉంటారో ఇంకా అక్కడ. మరి ఇంకా ఇతని కొడుకులు, కోడళ్ళు, తమ్ముళ్ళు, మరదళ్ళు, వీళ్ళందరి పేరు మీద ఇంకా ఎన్ని 100 ఆస్తులు వాళ్ళు సమకూర్చుకున్నారో. మరి ఇలా అడ్డగోలుగా సమకూర్చుకున్న ఈ వివరాలన్నీ వెలుగులోకి వస్తాయనంటే మరి ఆఫీసులు తగలబెట్టకేం చేస్తారు? వాళ్ళ వైపు నుంచి చూస్తే తగలబెట్టడం వాళ్ళకి జస్టిఫైడే. అలా తగలబెట్టకపోబట్టి కదా ఇవాళ ఇప్పుడు ఈ సర్వేయర్ల భాగవతం, ఈ గన్మెన్ భాగవతం బయటకు వచ్చింది. వాళ్ళు మరీ చంద్రబాబు అతిగా స్పందించేసి హెలికాప్టర్లో డీజీపీని వాళ్ళందరూ పంపించేసి మమ్మల్ని మిగిలిన ఆఫీసులు తగలబెట్టకుండా అడ్డుకున్నాడని చెప్పని కూడా వాపోతూ ఉంటారు. ఇప్పుడు అదే మదనపల్లి ఆఫీస్ తగలబెట్టాం, అక్కడ పెద్ద ఫిర్యాదులు రాలేదు కదా బయటికి మా మీద. ఇవాళ చిత్తూరు దాని జోలికి వెళ్ళలేకపోయాం. ఇవాళ మా గన్మెన్లు వాళ్ళు ఏదో తలా కొద్దిగా, అంటే వీళ్ళు 100 ఆస్తులు కొట్టేస్తే వాళ్ళు తలా కొద్దిగా కొట్టేశారు. పరకామణియే చిన్న చోరీ అన్నారు సార్, మరి ఇది ఇంకా చిన్న చోరీ అంటారా ఏమని? మరి అంతేగా వావులు మేసే స్వాములారికి పచ్చగడ్డి మహాప్రసాదం అని చెప్పని ఒక సామెత ఉంది. ఇప్పుడు నాయకులు వాళ్ళు పెద్ద పెద్ద వావులు మేస్తా ఉన్నారు, మరి ఆ పక్కన ఉన్న గన్మెన్లు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ అనుయాయులు, మాధవరెడ్డి లాంటి వాళ్ళు, ఇవాళ ఈ మునితుకారాం లాంటి వాళ్ళు, వాళ్ళకి సహకరించిన ఆర్డీఓలు, ఇంతమంది వీళ్ళందరూ ఎంతో కొంత వాళ్ళకు కూడా లాభం చేకూరందే. ముందు స్వామి కార్యం నెరవేరితే తర్వాత స్వకార్యం కూడా నెరవేర్చుకుంటారు. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కావాల్సిన పనులన్నీ చేసి పెట్టారు. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నైజం ఏంటనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి అతని ఆశీస్సులతోటి రేపు రోజున అతనిలాగానే మనం కూడా కొద్దిగా తలా కొద్దిగా కొట్టేసిన అతనే మనకు అండగా నిలబడతాడు, రేపు కూడా మళ్ళీ వీళ్ళే అధికారంలోకి వస్తారు అని చెప్పనే బరితెగింపుతోటి ఈ విధమైన చర్యలకు ఉపక్రమించారు. ఇవాళ అంటే ప్రభుత్వాల ఉద్యోగాల్లో ఉండి ఆ ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ భూముల్నే కొట్టేయగలిగేంతటి ధైర్యం వాళ్ళు చేయగలిగారు అని అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ప్రేమ్ కుమారు, వినోద్ కుమారు, చంద్రశేఖరు, భాస్కర్ రెడ్డికి దీన్ని పరిమితం చేయకూడదు.
ఇవాళ ఆస్తులు ఎవరి పేరిటైతే నమోదు చేయబడ్డాయో, సల్మా అయినా, లేదు వినోద్ కుమార్ అత్త గులామీ బేగం అయినా, చంద్రశేఖర్ భార్య రూపా అయినా, ఇవాళ భాస్కర్ రెడ్డి భార్య కుమార్ అయినా సరే, ఆస్తులు వాళ్ళ పేరు మీద కలిగి ఉన్నందుకు అదే ఇవాళ వెలుగులోకి రాకుంటే ఇవాళ హ్యాపీగా వాళ్ళందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు కదా కోట్ల రూపాయల ఆస్తులు. అంటే నలుగురు ఉద్యోగులు ఆ ఉద్యోగ విధులని ధిక్కరించి అతిక్రమించి అక్రమాలకు పాల్పడి 15 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తినే కొట్టేసే ధైర్యానికి వాళ్ళు ఒడిగట్టినప్పుడు 100కి 100 ఇటువంటి వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైన ల్యాండ్ గ్రాబింగ్ చట్టాలు తీసుకురావాలి. వాళ్ళని ఈ విధమైన చర్యలకు పాల్పడ్డందుకు ఒక్క క్షణం కూడా వాళ్ళ ఉద్యోగ విధుల్లో ఉండనివ్వకుండా వాళ్ళని అరెస్ట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి. ఈ ఆస్తులకు అదనంగా ఇటువంటి చర్యలకు పాల్పడ్డందుకు వాళ్ళకి ఉన్న వేరే సొంత ఆస్తులు, కుటుంబాస్తులు ఏమన్నా ఉంటే వాటిని కూడా ప్రభుత్వం జప్తు చేయాల్సిన బాధ్యత, అవసరం ప్రభుత్వానికి ఉంది. అలా ఒకసారి ఒక ఉద్యోగ విషయంలో కనుక వాళ్ళ వ్యక్తిగత ఆస్తులను కూడా జప్తు చేసే క్రమం కనుక ప్రభుత్వం చేయగలిగితే మిగిలిన ఉద్యోగస్తులకి అయినా సరే అదొక గుణపాఠం లాగా ఉంటుంది. ఇంకొకరు ఇటువంటి తప్పుడు చర్యలకు పాల్పడకుండా సరైన ఒక గుణపాఠం నేర్పినట్టు అవుద్ది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.